సో నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సార్ మీరు ఎట్లయినా మా గురించి తెలంగాణ ఉద్యమకారుల గురించి మేనిఫెస్టోలో పెట్టారు, మీరు గెలిచారు. సో మాకు వెంటనే 250 గజాల జాగా, 25,000 పింఛను, మాకు గుర్తింపు కార్డులు, బస్ పాసు, హెల్త్ కార్డ్స్, ఇంకా వెల్ఫేర్, మాకు ఇన్సూరెన్స్ తొందరగా మీరు మాకు ఇవ్వాలని. ఇప్పటికే 2 years అవుతుంది, ఇంకా మిగిలింది ఇంకా 2-3 years. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల కమిటీ అధ్యక్షుడు బండి రమేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఎందుకు ప్రజావాణికి వచ్చారు, సో వారి యొక్క వినతి ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు బండి రమేష్, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్. సో మా ప్రాబ్లం ఏముందంటే, మా తెలంగాణ ఉద్యమకారులకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినట్టు వాళ్ళు 250 గజాల జాగా, 25,000 పింఛను, మరి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు, ఇంకొచ్చి వేరే వెల్ఫేర్ అవన్నీ ఇస్తున్నారు. దాని గురించి మేము పిటిషన్ పెట్టుకున్నాము. ఈ రోజుకి 2 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పటికి ఒక 20 పిటిషన్లు ఇచ్చినాం, దాని గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు. సో నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సార్ మీరు ఎట్లయినా మా గురించి తెలంగాణ ఉద్యమకారుల గురించి మేనిఫెస్టోలో పెట్టారు, మీరు గెలిచారు. సో మాకు వెంటనే 250 గజాల జాగా, 25,000 పింఛను, మాకు గుర్తింపు కార్డులు, బస్ పాసు, హెల్త్ కార్డ్స్, ఇంకా వెల్ఫేర్, మాకు ఇన్సూరెన్స్ తొందరగా మీరు మాకు ఇవ్వాలని. ఇప్పటికే 2 years అవుతుంది, ఇంకా మిగిలింది ఇంకా 2-3 years. సో అంత లోపల మా ప్రాబ్లం తొందరగా సెటిల్ చేయాలని చెప్పి, సో ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఉద్యమం చేస్తేనే, ఉద్యమకారులు ఉద్యమం చేస్తేనే ఈ తెలంగాణ వచ్చింది. దీంట్లో మెయిన్ స్టూడెంట్స్, ఏదైతే స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ సాక్రిఫై చేసి వాళ్ళు ఉద్యమం చేసిర్రు. కొంతమంది ఏమో సూసైడ్ చేసుకున్నారు, చాలా రకాల సాక్రిఫైలు చేసిర్రు, ఉద్యోగులు చేసిర్రు, జనరల్ పబ్లిక్ అందరు కలిసి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. స్కీమ్ల కింద ఏవేవో అనౌన్స్ చేసింది, వాళ్ళు ప్రామిస్ చేసింది, కానీ దానివల్ల మా ప్రాబ్లం మాత్రం ఒక్కటి లేదు. అయితే నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి మీరు ఉద్యమాలు చేశారు, మంచిదే. కాకపోతే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, దాదాపు కొన్ని కమిటీలు, ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమకారుల కమిటీ అనే విధంగా చాలామంది చాలా విధాలమైన కమిటీలు చేస్తూ ఉన్నారు. అసలు మీరందరూ ఎందుకు ఒక తాటిపైన రావట్లేదు? అసలు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతమందికి మీకు రావాలి, ఎంతమంది అనేది ఒక నెంబర్, ఒక స్పెసిఫిక్ నెంబర్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వివిధ రకాలమైన కమిటీలు వేసుకున్నప్పుడు అటు ప్రభుత్వాలు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి కదా. కన్ఫ్యూజన్ అనేది కాదు, ఇది ప్రభుత్వాలు ఆపర్చునిటీ తీసుకున్నారు. ఏదైతే ఉద్యమం నడిపించిన పెద్ద మనుషులు ఉన్నారు చూడు, వాళ్ళు ఉద్యమంని కంటిన్యూ తీసుకుపోయేది ఉండే. వాళ్ళ బెనిఫిట్స్ గురించి వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయాక దాని గురించి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. సో అట్లా కొద్దిగా సైలెన్స్ అయినట్టుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమకారులకు చేస్తానంటే అప్పుడు వాళ్ళంతా కొంతమంది సంఘాలుగా ఎక్కడెక్కడే ఉంటారు కదా, అందరూ ఒక దగ్గర రోజు రావాలంటే కష్టం. ఇప్పటికే వాళ్ళకి జాబులు, స్టడీస్ అవి ఉంటాయి. సో వాళ్ళు దోచింది ఏదైతే కార్యక్రమం చేయాలో వాళ్ళ ఏరియాలో చేస్తారో అందరూ అప్పుడప్పుడు ఒకసారి కలుస్తున్నాం మేము, కానీ కలిసేసి తర్వాత ఫ్యూచర్ ఏం చేయాలి, ఏం సంగతి కానీ దాని గురించి కానీ డిస్కస్ చేస్తున్నాం. సరే, మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి అసలు? అదే ప్రధానమైన డిమాండ్ ఏదంటే 250 square yards ప్లాటు, 25,000 రూపీస్ పింఛను, ఇంకోటి ఏవైతే కేసులు ఎవరైతే విద్యార్థుల మీద ఉద్యమకాలు అవన్నీ విత్డ్రా చేయాలి. మూడోది మాకు బస్ పాసు, హెల్త్ కార్డ్స్. ఎంతమంది ఉద్యమకాలకి ఆరోగ్యాలు ఖరాబ్ అయి చనిపోతున్నారు. సో వాళ్ళకి ఆరోగ్యం చూపించుకోవాలంటే కానీ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు. సో అదొకటి, మన బస్ పాస్ ఒకటి, హెల్త్ కార్డు ప్లస్ ఇన్సూరెన్స్ కానీ చేయాలి. మాకు ఒక మంచి వెల్ఫేర్ బోర్డు విత్ సఫిషియంట్ ఫండ్ పెట్టి ఏదైతే ఉద్యమకారులు సాక్రిఫై చేసిరో వాళ్ళ ఫ్యామిలీలు మంచి చెడ్డలు చూడాలని చెప్పి మేము కోరుతున్నాము. సో ఇప్పటికైనా గవర్నమెంట్ని ఏం చేస్తున్నామంటే, సార్ అట్లీస్ట్ 3 years ఉన్నది, ఇప్పుడైనా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కొద్దిగా మాకు హెల్ప్ చేసినట్టు అవుతుందని మేము కోరుతున్నాం. సో ఇది బండి రమేష్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే గతంలో మేము ఉద్యమాలు చేసిన తర్వాత కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 250 square feet భూమి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 25,000 పింఛన్ ఇస్తామని చెప్పారు. వారికి భద్రతా కార్డులు కావచ్చు, అటు హెల్త్ కార్డులు కావచ్చు, అన్ని ఇస్తామని కూడా గతంలో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి మాకు త్వరగా న్యాయం చేయాలని కూడా వారు కోరుతా ఉన్నారు. వాటిని తొందరగా నెరవేర్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాలి. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Prajavani, Hyderabad. And download the Politicos app from the links in the description.